ఒక మంచి వాతావరణం ఏర్పడుతుందని చెప్పగలుగుతారా? అసలు మీటింగ్ జరగటం అనేదే ఒక మంచి వాతావరణం ఏర్పడటానికి నాందిగా భావిస్తున్నాం. దాదాపు 10 సంవత్సరాల నుంచి విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు ఇక్కడ కానీ అక్కడే కానీ అవి అమలు చేయలేదు. దాని గురించి మాట్లాడటానికి మీటింగ్ జరిగినట్టుగా నేను అనుకుంటున్నాను. ఈ మీటింగ్లో ముఖ్యంగా ఇరిగేషన్, కృష్ణా గోదావరి జలాలు ఎక్కువగా ఇంతకుముందు మొత్తం ఆంధ్రప్రదేశ్లోనే ఉపయోగపడేది. ఈ లిఫ్ట్ ఇరిగేషన్స్ రావటం వల్ల ఇవాళ ఆంధ్రప్రదేశ్కి అక్కడ గోదావరి నుంచి కానీ ఇక్కడ కృష్ణా నుంచి కానీ ఇక్కడ ఉన్నటువంటి ఉత్తర దక్షిణ తెలంగాణలకు ఉపయోగపడుతున్నాయి. దాని మీద ఉన్నటువంటి డిస్ప్యూట్స్ అన్నీ చర్చల ద్వారా హయ్యెస్ట్ లెవెల్లో ముఖ్యమంత్రి గారి స్థాయిలో జరిగితేనే పరిష్కారం అవుతాయి. అవి కాకుండా 10 సంవత్సరాల వరకు విభజన అయిన తర్వాత కూడా ఆంధ్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో ఉపయోగించుకునేటటువంటి వెసులుబాటు ఆ రోజు విభజన చట్టంలో పెట్టారు. అది అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మరి బిల్డింగ్స్ కానీ ఇక్కడ రావాల్సినవి ఇక్కడ, అక్కడ రావాల్సినవి అక్కడ తీసుకునేటటువంటి కార్యక్రమం చేయడానికి ఒకటి. అదే కాకుండా ఈ విభజన చట్టం అయిన తర్వాత ఒక 7 మండలాలు తెలంగాణకు సంబంధించినవి అనుకునేవి ఆంధ్రాకి మారుస్తూ ఆ రోజు పార్లమెంట్లో నిర్ణయం తీసుకోవటం, అది ఇప్పుడు ఆంధ్రాకి పోయింది. అది ఇచ్చిన దగ్గర నుంచి తెలంగాణకి ఆ 7 మండలాలు తీసుకోవాలనే డిమాండ్ అక్కడ మండలాల్లో ఉన్న ఆ గ్రామాల్లో ఉన్న ప్రజలందరూ డిమాండ్ చేస్తున్నారు. దాని గురించి కూడా డిస్కషన్ జరిగిద్ది అనుకుంటున్నాను. అది కాకుండా మనం తెలంగాణ రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైన పరిస్థితి. ఇక్కడ ఏ బోర్డర్ నుంచి చూసినా మనకి సముద్రం లేదు. సముద్రం ఉండటం వల్ల వచ్చే ఉపయోగం ఏంటంటే సముద్రం ద్వారా వచ్చేటటువంటి ఇతర దేశాల నుంచి వచ్చే క్రూడ్ ఆయిల్ కానీ, ఫర్టిలైజర్ కానీ, మామూలు ఆయిల్ కానీ వీటన్నిటిని కూడా ఆ సముద్రం ద్వారా వస్తాయి. అక్కడ ఉన్నటువంటి పోర్టు ద్వారా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అందువల్ల తెలంగాణకి లేదు కాబట్టి ఆంధ్రాకు చాలా పెద్ద ఏరియాలో పోర్టు సీషోర్ ఉంది కాబట్టి అందులో తెలంగాణకి ఒక పోర్టు కొంత ఏరియా ఇచ్చినట్టయితే దాన్ని బాగా డెవలప్ చేసుకొని అక్కడ ఇంపోర్ట్ చేసుకోవటం కానీ దాని ద్వారా ఎక్స్పోర్ట్ చేసుకోవటం కానీ అవన్నీ తీసుకొని వచ్చి మన తెలంగాణ రాష్ట్రంలో డ్రై పోర్ట్ పెట్టి అవన్నీ నిల్వ చేసుకొని రాష్ట్రంలో అన్ని చోట్ల సప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. దాని మీద కూడా చర్చలు చేస్తారని అనుకుంటున్నాం. ఇవి అనేక సమస్యల మీద చర్చలు చేసి దాని మీద ఒక నిర్ణయానికి వచ్చేటటువంటి అవకాశం ఉంది. అంటే మీరన్న ప్రపోజల్ లేవు సరే. ఇప్పుడు ఒకవేళ తెలంగాణకి సముద్రం లేదు, పోర్టు లేవు అన్న కారణంతో పక్క రాష్ట్రంలో ఉన్న పోర్టుని అడిగే ఆస్కారం ఉంది, లేకపోతే అడుగుతున్నాం అంటూ ఉన్నారు. అలా ఇచ్చే అవకాశం ఉందనుకుంటున్నారు? అంటే ఇలా ఎక్కడన్నా వేరే రాష్ట్రాల్లో భారతదేశంలో పక్క రాష్ట్రంలో పోర్టుని ఇంకో రాష్ట్రానికి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు పోర్టులు కొన్ని ప్రైవేటు వ్యక్తులకి ఇస్తున్నారు. ఎస్ సార్, అవును. ఆ రాష్ట్రమే నడపటం లేదు. అవును, ప్రైవేట్కి వ్యక్తుల బదులు వేరే తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వమని అడుగుతున్నాం. మేము చేసేది ఏముంది, అది ఇచ్చినందుకు ఆ రాష్ట్రానికి ఇచ్చేటటువంటి రెవెన్యూ ఇస్తాం, మా రాష్ట్రానికి రావాల్సిన సౌకర్యాలు మేము తెచ్చుకుంటాం. అంటే హైదరాబాద్కి నియర్ బై ఉంది కాబట్టి బందర్ పోర్ట్ని గతంలో అడిగినట్టుగా కొన్ని వార్తలు కూడా వచ్చాయి. హైదరాబాద్కి 280 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఏదో ఒక పోర్టు తెలంగాణ రాష్ట్రానికి డైరెక్ట్గా బై రోడ్ వచ్చే కనెక్ట్ అయ్యేదాన్ని తీసుకోవాలంటే ఆ బందర్ పోర్టు, మచిలీపట్నం పోర్టు దానికి అవకాశం ఉంది. మరి ఏది అడుగుతారో ఆ చర్చలు మేము వెళ్ళలేదు, కానీ ఆ దిశలో చర్చలు చేస్తారని మాత్రం బ్రాడ్గా నాకు తెలుసు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. అలాగే విద్యుత్ బకాయిలు ఆంధ్రప్రదేశ్కి దాదాపు 7,000 కోట్లకు పైగా రావాలి అనేది ఆ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వాదన. సో ఇప్పుడు